పూర్వం ఒకానొక అరణ్యంలో చాలా మహావృక్షాలు ఉన్నాయి. అవి చాలా ఎత్తున ఎదిగి ఆకాశాన్ని అంటుతున్నాయా అన్నట్లుండి చాలా పక్షులకు, జంతువులకు పెట్టని కోటలాగా ఆశ్రయమిస్తూ కడకడలాడుతూ ఉన్నాయి. ఒకసారి ఆ వనంలోని మహావృక్షాలు పెమతుఫానుకు కూకటి వ్రేళ్లతో పెహా నేలకొరిగాయి. అందువలన కొన్ని జంతువులు, పక్షులు మరణించాయి. మరికొన్ని మరో అడవికి వెళ్ళిపోయాయి. ఇక మిగిలినవి తోటి వారితో ఒద్దికగా చెట్లపై నివసిస్తున్నాయి. వాటిలో కొన్ని గోరువంకలున్నాయి. ఒక రోజున వాటికి ఒక మంచి ఆలోచన తట్టింది. ఈ వనం పెనుతుఫానుకు ముందు ఎలా ఉన్నదో అలా రూపొందించాలని వెంటనే పలురకాల విత్తనాల కోసం చాలా ప్రదేశాలు తిరిగాయి. రకరకాలైన వృక్షాలను చూచాయి. వాటి కిందరాలిన విత్తనాలను ముక్కున కరుచుకుని అడవికి తెచ్చాయి. అక్కడక్కడ నేలను ముక్కులో పొడిచి తెచ్చిన విత్తనములను వాటాయి. ఒక మంచి పనికి దైవము తోడుండునన్నట్లు అడవిలో చిరుజల్లులు పడ్డాయి. కొద్ది రోజులలో విత్తనములు మొలకెత్తాయి. వాటికి తమ రెక్కలను విప్పార్చి అడ్డు నిలిచి అటువైపు వస్తున్న అడవి జంతువులను తొక్కవద్దని ప్రార్థిస్తూ కంటికి రెప్పలాగా కాపాడుతున్నాయి. గోరువంకల కృషిని జంతువులు వింతగా చూచి, మహావృక్షాలు ఉన్నాయి, మా చేత కానిపని వీటివలన అగుట అసంభవం అని పెదవి విరిచాయి. సాటి పక్షులు కూడా గోరువంకలకు సాయము చేయకపోగా వాటితో, ఓ గోరువంకలారా, చూడగా చూడగా మీరు పిచ్చివాళ్లు లాగా ఉన్నారు. మీకెందుకీ అవస్థ, మీకు సరిపోను వృక్ష సంపద ఉన్నది కదా అని నిరుత్సాహపరిచాయి. గోరువంకలు మాత్రమో వాటి మాటలు పట్టించుకోకుండా ఆత్మవిశ్వాసంతో తమ కృషిని తాము కొనసాగించుచునే ఉన్నాయి. అప్పుడప్పుడు పడుచున్న వర్షములకు మొలకెత్తిన మొలకలు ఏపుగా పెరగసాగాయి. అటు తరువాత కొన్ని సంవత్సరములకు అవి మహావృక్షములయి పెద్ద పెద్ద కొమ్మలతో ఊగుతూ, చల్లని గాలులు వీస్తూ అడవి ప్రాణులకు స్వాగతం పలికినట్లున్నాయి. ఇక ఎక్కడెక్కడి పక్షులు, జంతువులు అడవికి చేరాయి. అడవి అంతా మహావృక్షాలతో నిండి తమకు బాగా రక్షణగా యున్నందున అవి సంతసించాయి. కారికల కృషిని తెలిసికొని వాటి మంచి మనసును అభినందించాయి. నీతి, ఆత్మవిశ్వాసముకు మించిన సంపద ఇంకొకటి లేదు.